తను కట్టిన తాయితతో తననే దెబ్బతీసినందుకు ప్రతీకారంగా ఇలా నన్ను ఆడుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నట్టుంది. కోమలిని చూస్తుంటే ఇదంతా నాటకం అనిపించట్లేదు రాజు, నిజమే అనిపిస్తోంది. నాకెందుకో ఇది చాలా దూరం వెళ్తుందని భయం వేస్తుంది. అమ్మా, ఏం కాదు, నువ్వు అనవసరంగా భయపడకు. భయపడకుండా ఎలా ఉండమంటావు రూపా? ఎవరో సంబంధం లేని అమ్మాయి మన ఇంట్లోకొచ్చి నీ స్థానంలో నేనే రూపని చెప్తే ఇదేం చేస్తుందిలే, రాఘవ్ నిజం చెప్పాక తన తోక కత్తిరించి పంపించేద్దాం అనుకున్నాం. కానీ ఆ కోమలి రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటూ మనం ఏం ప్లాన్ చేసినా దాన్ని తిప్పి కొడుతూ వచ్చింది. చివరికి మీ నాన్న ముందు మనల్ని దోషుల్ని చేసి నిలబెడుతుంది. ఇప్పుడు మనం ఏం నిజం చెప్తున్నా మీ నాన్న నమ్మటం లేదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే నాటకం స్టార్ట్ చేసింది. మీ నాన్న కూడా నమ్ముతున్నాడు. మీ నాన్నకి రోజు రోజుకి తన మీద నమ్మకం, ప్రేమ పెరిగిపోతున్నాయి. ఇదిలాగే ఉంటే అందరికీ ప్రమాదం. తన ప్రెగ్నెన్సీకి రాజు ఎలాగో కారణం కాదు కాబట్టి తను తప్పుడు మనిషి, తను రూప కాదు అని నిరూపించే మంచి అవకాశం ఇదే రాజు. నేను చెప్తే మీ పెద్దయ్య నమ్మడు. నువ్వే వెళ్ళి తనకి నీకు ఎలాంటి సంబంధం లేదని బలంగా చెప్పు రాజు. చెప్తానమ్మగారు. ఈ రోజుతో తన ఆట ముగిస్తాను. ఇప్పుడే ఆ కోమలి సంగతి తేలుస్తాను. మీరేం సందేహించకండి మేడం, నేను చెప్తున్నాను కదా తను ప్రెగ్నెంట్. నాకు తెలియకుండా నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నేను ప్రెగ్నెంట్ అవ్వనప్పుడు డాక్టర్ నేను తల్లిని కాబోతున్నానని చెప్పగానే ఎందుకు సైలెంట్ గా ఉండిపోయాను? అసలు అసలు నా కళ్ళెందుకు తిరిగాయి? నేను నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యానా? కానీ నేనే తప్పు చేయలేదు. ఎందుకు అవుతాను? నువ్వంటే నాకు చాలా ఇష్టం కోమలి. ప్లీజ్ కోమలి, నన్ను అర్థం చేసుకో కోమలి. నేను భయపడుతున్నట్టు దీపక్ నా మీద ఏదైనా అఘాయిత్యం చేశాడా? చిచి, అలా అవ్వడానికి ఛాన్సే లేదు. పోనీ రాజు ఏమైనా? చచా, రాజు అలాంటి వాడు కాదు. మరెలా సాధ్యమైంది? ఈవిడ గారిప్పుడు ఆ అశోక్ ని పక్కన పెట్టి నిన్ను తన వెనక తిప్పుకుంటుంది. అది నచ్చని అశోక్ ఈవిడ గారి మీద ఉండాల్సిన పీకల్లోతు ప్రేమని కాస్త పీకల్లోతు కోపంగా మార్చేసుకున్నాడు. రాజు రూప ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని అశోక్ దగ్గర నన్ను ఇరికిస్తారు. అశోక్ ఈ విషయం వాళ్ళ ద్వారా తెలిసేలోపు నేను చెప్పేస్తేనే బెటర్. నేనే చెప్పేస్తాను. కోమలికి నేను ఫోన్ చేస్తూనే తీయదు, అలాంటిది కోమలి నాకు ఫోన్ చేస్తోందేంటి? ఏమై ఉంటుంది? చెప్పు కోమలి. అశోక్, అశోక్, ఏమైంది కోమలి? ఎందుకు ఏడుస్తున్నావు? నీకొక విషయం చెప్పాలి అశోక్. అబ్బా, ముందు ఏడవడం ఆపు కోమలి. అసలు ఏం జరిగిందో చెప్పు. అది నేనిప్పుడు ఉన్నట్టుండి
కళ్ళు తిరిగి పడిపోయాను. అందుకే చెప్పలేదు. డాక్టర్ అలా చెప్పగానే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. టెన్షన్తో సగం చచ్చిపోయాను. అందుకే ఇక్కడే ఉంటే ఇంకా ప్రమాదం అని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇంతకీ నా ప్రెగ్నెన్సీతో మీరేం చేయాలనుకున్నారు? సింపుల్ కోమలి, నువ్వు ప్రెగ్నెంట్వి అన్న విషయాన్ని నా తమ్ముడు నమ్మాడనుకో, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి చేసి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించే ప్రయత్నం చేసుండేదాన్ని. నా తమ్ముడు కూడా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి అడ్డు చెప్పకుండా ఆలోచించకుండా సంతకాలు పెట్టుండేవాడు. అప్పుడు నీ వాటా నువ్వు తీసుకుని హ్యాపీగా వెళ్లి నీ అశోక్ ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొన్ని రోజులు ఈ ప్రెగ్నెన్సీ డ్రామాని కంటిన్యూ చేద్దాం. అశోక్ కి ఫోన్ చేసి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, నువ్వేం రావద్దని నువ్వే ధైర్యం చెప్పు. అలాగే విజయాంబిక గారు.